ఏరోప్లేన్స్లో యూజ్ చేసే రాడార్ సిస్టమ్ని మనం తయారు చేస్తే ఎలా ఉంటుందో చూడండి. డివైస్కి అయితే పవర్ ఇన్పుట్ ఇస్తున్నాను. పవర్ ఇన్పుట్ ఇచ్చి ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే రన్ చేద్దాం. ఇప్పుడు ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. ఈ విధంగా స్కానర్ రాడార్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో యాంగిల్ డిస్టెన్స్ అయితే మీకు చూపిస్తుంది. ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్ రేంజ్లోకి ఆబ్జెక్ట్ని అయితే తీసుకొద్దాం. చూడండి, అల్ట్రాసోనిక్ సెన్సార్ రేంజ్లోకి ఆబ్జెక్ట్ని అయితే తీసుకొచ్చాను. ఆ రాడార్లోని మీకు రెడ్ డాట్ యాంగిల్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నదని చెప్పి రెడ్ డాట్ ఇండికేట్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి అయితే మూవ్ చేద్దాం. ఈ విధంగా అయితే ఇక్కడ మూవ్ చేసాను. రాడార్లో చూస్తే మీకు రెడ్ డాట్ ఇండికేషన్ అయితే ఉంటుంది. మీకు ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నదని యాంగిల్ డిస్టెన్స్ కూడా ఆ రాడార్లో అయితే చూపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ అయితే మూవ్ చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా ఈ యొక్క రాడార్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. చూసారు కదా, వీడియోలోనైతే ఈ రాడార్ సిస్టమ్ వర్కింగ్ అయితే చూపించాను. అండ్ ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే బయోలో ఉంటుంది, చెక్ చేయండి. ఆ ఫుల్ వీడియోకి 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఒక మినీ డెస్క్టాప్ రోబోట్ని అయితే తయారు చేద్దాం. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి.